ట్రంప్ పదే పదే చెప్తున్నటువంటి అణుయుద్ధాన్ని ఆపాను అని చెప్పినటువంటి పాయింట్ అమెరికాలోనే ఇంటలెక్చువల్స్ ట్రంప్ యాంగిల్లో నుంచి రివ్యూ చేసి చెప్తున్నారు. టారిఫ్లు వేస్తానంటే భారతదేశం తలొగ్గింది అనేటటువంటిది ఉత్తి మాట అని వాళ్లే చెప్తున్నారు. ఎందుకంటే టారిఫ్లు ఇప్పుడు వేసాడు కదా 25%. మరి టారిఫ్లు వేస్తానంటే భయపడి యుద్ధం ఆపింది అన్నాడు. టారిఫ్లు వేసాడు అంటే ఆ షరతుకు ఒప్పుకున్నట్టే కదా భారతదేశం. అయినా యుద్ధం ఎందుకు ఆగింది అంటే పాకిస్తాన్ అణుబాంబు తీస్తానంది. కానీ ఆ ముక్కని అమెరికా పాకిస్తాన్ తరపున పోస్ట్ మ్యాన్లా వ్యవహరించి ట్రంప్ జేడీ వాన్స్ ద్వారా ఇండియాకు ఫోన్ చేయించాడు. సరే వాళ్ళని తీయమనండి, మేమేం చేయాలో మేము చేస్తాం అని చెప్పాడు నరేంద్ర మోడీ. ఆ తర్వాత కొద్దిసేపటికే భారత యుద్ధ విమానాలు పరుగులు పెట్టినాయి, వాళ్ళ ఎయిర్ బేస్లన్నీ ధ్వంసం చేసినాయి. ఎస్పెషల్లీ నూర్కాన్ ఎయిర్ బేస్ని దెబ్బతీసినాయి. అదే సందర్భంలో కైరానా హిల్స్ని దెబ్బతీసినాయి, దాని ముఖద్వారం దగ్గర కొట్టినాయి. అదే అణుస్థావరం అంటే పాకిస్తాన్ అణుబాంబులు ఎక్కడున్నాయి, ఎక్కడ అణుబాంబులు ఏ కొండల్లో దాచింది, ఆ దాచిన అణుబాంబులు ఏ ఎయిర్ బేస్ ద్వారా తీసుకొస్తుందో ఇది భారత్కి తెలుసు. అది మోడీ ట్రంప్కి ఇచ్చిన షాక్. అప్పటి నుంచి ట్రంప్ విలవెల్లాడిపోతున్నాడు. భయపడిపోయి యుద్ధం ఆపుతుంది అనుకుంటే దాన్ని బయటకు కూడా తీయలేని పరిస్థితిని తెచ్చిపెట్టాడు నరేంద్ర మోడీ. దాంతోపాటు దాని అణుబాంబులు ఎక్కడున్నాయో అన్నది తెలిసేలా చేశాడు, ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా చేశాడు. ఇదే కడుపు రగిలిపోతుంది. అందుకనినే మోడీని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మోడీని గురించి నెగిటివ్ ప్రాపగాండా చేస్తే ఎట్లాగూ భారతదేశంలో ఉన్నటువంటి మోడీ శత్రువులు గత కొన్నేళ్లగా మీడియా కొంత భయపడి మోడీకి పాజిటివ్ అయింది. వాళ్ళకు కూడా ఇప్పుడు అమెరికాను అడ్డు పెట్టుకుని ఛాన్సెస్ వచ్చి మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా రెచ్చిపోయి చేస్తున్నటువంటిది, అట్లాగే విపక్షాలు రెచ్చిపోయి చేస్తున్నాయి. ఇది ట్రంప్ చేయిస్తున్నది ఎందుకయ్యా అంటే ట్రంప్ పదే పదే మోడీని భయపెడదామనుకున్న ట్రంప్ మోడీ దెబ్బకి భయపడ్డాడు అన్నటువంటిది అక్కడ వినబడుతున్న విశ్లేషణ.